హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు. ఈ రోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆ సిలువను చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది? ఆయన చేసినటువంటి యాగం, ఆ సిలువ యాగం మీద చాలా ఓర్పుతో, సహనముతో ఆయన మన కొరకు దేవుని యొక్క సిలువను తెలియనటువంటి వారికి వెర్రితనంగా ఉంటుంది. కానీ మన కొరకు ఆయన ఆ యొక్క కలువరి సిలువలో 2 చేతుల్లో బలమైనటువంటి మేకులు, 2 కాళ్లలో బలమైనటువంటి మేకులు కొట్టారు. తల మీద ముండ్ల కిరీటాన్ని ధరింప చేసుకున్నాడు ఆయన. ఎందుకు? మన కొరకు ఆయన చేసినటువంటి సిలువ త్యాగము, సిలువ యాగము. కాబట్టి ఎంతమంది అయితే దేవుని యొక్క బిడ్డలుగా ముద్రించబడతారు, ఒకసారి ఆలోచన చేయండి. ఈ సిలువ యాగం అంటే మరి ఎంతో పాపము నుండి మనల్ని విమోచించి మరి ఆయన క్రైదానముగా మన కొరకు బలిగా ఆయన అర్పించుకున్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించాలని ప్రభు పేరిట కోరుచు ఉన్నాను. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేద్దామండి. తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన దేవా, కృపగల తండ్రి, జీవం గల ప్రభు, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడు అయిన మా ప్రియ కన్న తండ్రి, ఈ సిలువలో మా కొరకు నాయన ఆ యొక్క మరణాన్ని జయించి, మరణపు ముళ్ళును విరిచి, మా కొరకు పాపాన్ని జయించి, మా కొరకు నాయన శాపగ్రాహిగా వేలాడదీయబడినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు అర్పించుకున్నాం. ఎవరికి లేనటువంటి రక్షణ మాకు ఇచ్చారు ప్రభువా. సిలువ శక్తితో నాయన మమ్మల్ని నింపారు ప్రభువా. మీరు కార్చినటువంటి ప్రతి ఒక్క రక్తపు బొట్టు మరి మా కొరకే నాయన చిందించారు ప్రభా. అట్టి కృప నాయన మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు అర్పించుకుంటూ మా ప్రభువును మీ ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి మిక్కిలి వినయంతో వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.